యాసంగి నాట్లు పడ్డాయి పిండి కట్టలకు తిప్పలైతదేమోనని ఆన్నో ఇన్నో అప్పో సప్పో గుంజుకొచ్చి ముందుగాల్నే దొరికిన కాడికి నీ పిండి కట్టలు తెచ్చుకున్నారు రైతన్నలు. ఇప్పుడు మీదంగా మందులు కొట్టేటియాళ్ళ పంటతోని పాటుగా కలుపు మొక్కలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కైకిలొల్ల కోసం పోతే కూలిపైక ముందుగాలిస్తూనే వస్తామంటుర్రట. చేతుల పైసలు లేదెట్లనా అనుకుంటున్న రైతన్నలకు తెలంగాణ సర్కారు సల్లటి మాట చెప్పింది. మిర్యాల కూడా మీటింగ్ లో చెప్పినట్టే రైతులకు యాసంగి పంటకు రైతు భరోసా ఇచ్చేటి ఇకమతి చేస్తుంది తెలంగాణ సర్కారు. ఆనకాలం పంటకు ఎట్టయితే పడ్డాయో అట్టినే రప్ప రప్ప అకౌంట్ల పైకం పడతాయట. రైతుల పంట పెట్టుబడులకు ఆసర కావాలని ఈ నిర్ణయం తీసుకుంది సర్కారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒకటే పాలి భరోసా పైకం వేయాలంటే అంత అలకగయ్యేటి పని కాదు కదా. అందుకనే దేశం పెద్ద బ్యాంకును అప్పటికి ఇప్పటికే ఎంతో ఏలికేనా ఏం దక్కో 9,000 కోట్లు. ఓ 2-3 వద్దులలో ఆ పైకం కూడా సర్కారు ఖాతాలో పడతాయట. మళ్ళా అంటే ఇక మున్సిపాలిటీ ఓట్లు ఒడుచుడే ఆలస్యం, టింగు టింగు అని మోగుతాయి అన్నట్టే రైతుల ఫోన్లు. ఓట్లు ఒడవాలన్నాయే లెక్కలు తేలాలన్నాయే, ఎంత లేదన్నా ఓ వారం దినాలైనా పడుతుంది. కాబట్టి ఈ లోపే రైతులు ఎంతమంది ఎంత పంట వేసిరు ఏందనేటి లెక్కలన్నీ వేస్తున్నట ఆఫీసర్లు. అంటే మున్సిపాలిటీ ఓట్లు ఒడిచేటాళ్లకు నిధులన్నీ జమ చేసుకుని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒకటే పాలి భరోసా పైకం వేయాలనేది సర్కారు వాళ్ళ ఆపోచన అన్నట్టు. కాకుంటే అందరికీ ఏడాడనోళ్ళు పంటలు పండేటి భూములకే పెట్టుబడి సాయం. అది ఏ పంట అయినా ఏంలే, పంట వేస్తే సాయం అందినట్టే. అంతేగాని కోళ్ళపారాలు, ఫంక్షన్ హాల్లు, వెంచర్లు, బీడు భూములు, బండబోళ్లు, గుట్టలకు యాకన కూడా రాదు. పెద్ద ముచ్చట ఏంటంటే పెట్టుబడితో పాటుగా వరి పంట వేసిన వాళ్ళకు బోనస్ కూడా వేస్తాం అనేది కుర్దు సీఎం సారే చెప్పిండు. ఇప్పటికే ఆల్రెడీ ఊళ్ళలో యాసంగి నాట్లు పడ్డాయి కూడా. ఇక అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు, చేతులకేంచి పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళకు ఎకరానికి 6,000 రూపాయల పెట్టుబడుల సాయం అందబోతుంది అన్నట్టు. సర్కారు చెప్పినట్టే ఓట్లడవంగానే రైతుల అకౌంట్లలో పైకం పడినంటే షేబదులు తెచ్చుకున్న వాళ్ళ కాడ, కైకిలకు వచ్చిన కూలోళ్ళ కాడ మాట దక్కినట్టు అవుతుంది. బౌండరీ